ఆకర్షణ ఆర్డర్స్ తెలిసి వస్తున్నాయి. వర్షం పడుతుంటే వేయచ్చు. ఆటో ఏంటంటే గుంతలలో అనుకోకుండా ఎత్తేసాం అనుకో, థింగ్స్ రావడం, పంచర్లు అవ్వడం ఇట్లాంటివి అయితే చేస్తుంటున్నాం. ఊబర్ ఒక్కటి చేస్తున్నాయి. ఎందుకంటే 20 ట్రాప్లకు 300 పెట్టింది. మనకి ఏదైతే బెనిఫిట్ ఇస్తాడో అది మాత్రమే చేస్తున్నారు. ఇది చేయాలి, అది చేయాలి, లేకపోతే వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు అని మనం చేయవలసింది. మన కంఫర్ట్, మన గ్యాస్, మన ఇలాంటి అట్లా చేసుకోవచ్చు. ఎవరైనా చేస్తున్నాను, లేకపోతే ఆయనకి ఇంత అయినా నాకు ఇంత టైమింగ్స్ బట్టి ఇట్లా టైం టు టైం చేసుకుంటే మనకి ఎర్నింగ్స్ అవుతుంది. కానీ తొందర వాడి ఎర్నింగ్స్ ఇష్టంగా చేస్తుంటే ఏదో తప్పుతో లాగ్ చేస్తున్నప్పుడే ఇష్టం తీసుకొని చూసి ఏరియా మనకు ఐడియా ఉంటే ట్రాఫిక్ ఏరియా కాకుండా వాటర్ ఫ్లో ఏరియా కాకుండా కొంచెం మేనేజ్ చేసుకుంటాం. ఈ టోటల్ ఎర్నింగ్స్ ఈరోజు 8 అవర్స్ 9 అవర్స్ లాగిన అవసరం మీకు యాప్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తుంది. అన్న ఒక అన్న కామెంట్ పెట్టాడు ఆటో గురించి ఉంటాడంట. అదే అడిగిన నంబర్ ఇవ్వండి, నా నంబర్ మీరు ఇవ్వండి, నేను కాల్ చేస్తాను. నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నాకు తెలిసింది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా ఏదైనా ఇస్తాను, మీరు కాల్ చేయండి. లేకపోతే మీ నెంబర్ అయితే నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. కాల్ చేసి మీకు ఖచ్చితంగా చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అయ్యేదే చెప్తాను. ఏదో మీరు తీసుకోవాలనో లేకపోతే తీసుకోవద్దనో మాత్రం చెప్తాను. మీకు కంఫర్ట్ ఉండేటట్టే చెప్తాను మ్యాక్సిమం. ఎందుకంటే జరిగేటే చెప్తాను, జరిగినైతే చెప్తాను. మీరు ఏదనుకుంటారని వేరేటోళ్ళు ఏదనుకుంటారని చెప్తాను. కొంతమంది ఆటో కొంత అనగానే చీప్గా చూస్తుంది. చీప్గా చూసే రోజులు పోయినాయి అన్న. కారు లెవెల్ తగ్గట్టే ఆటో ఉంది, దేని తగ్గట్టు దాని స్థాయి ఉంది. ఇంకా కార్లు అమ్ముకొని ఆటోలు తీసుకొని బాగుపడాలి ఇట్లా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలి. ఆటో లాగానే ఇష్టం ఉన్నట్టు చేస్తే ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు. ఏదైనా ఒక టైమింగ్ పెట్టుకుంటే అది చేసుకుంటే లాగిన్ అవర్స్ ఒక 10 అవర్స్ లాగిన్ అవర్స్ ఉంటే ఇంకా చేస్తున్నాయి కదా. 10 అవర్స్ ఖచ్చితంగా రోజు డైలీ లాగిన్ అవర్స్ ఉంటే ఎర్నింగ్ అనేది ఖచ్చితంగా అయితే కావాలి. మాట అనేది ఉంటుంది. ఏదన్నా ఒక రోజు మంగళవారమో లేకపోతే నెలాఖరునో కొంచెం స్లో డౌన్ ఉంటుంది. మనము సీజన్ అన్ సీజన్ దేంట్లైనా ఉంటుందన్నా, సీజన్ దేంట్లైనా ఉంటుంది. ఓపికతో చేసుకోవాలి. నువ్వు బయట చేస్తే మా అంటే 18,000 జీతం 20,000 జీతం అంతే. పెద్ద చదువుతున్నాను నేను, చదువుతున్నాను 10th పాస్ అయినా బేసికే 7,000 నాకు ఎంత ఇస్తారు మా అంటే 18,000 15,000 నుంచి 20,000 లోపట్లో ఇస్తారు. పెద్దగా ఏం లేదు. ఇంతకుముందుకు నేను ఇలా కార్ డ్రైవింగ్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన. ఇది ఎందుకంటే ఒక 800 పై నుంచి 900 వరకు 25,000 నుంచి 24,000 వరకు సంపాదించుకోవచ్చు. 25 రోజులు వేసుకోవచ్చు. మళ్ళీ 25 రోజులు కంటిన్యూ చేసుకున్నా 4 రోజులు లేకపోతే 6 రోజులు సెలవు వేసుకుని ఏం ప్రాబ్లం లేదు. 25,000 పెట్టి కానీ టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే నిమ్మలంగా ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే కాదు. ఎవడో ఏదో అనుకుంటానే మనం చేయడం కంటే మనకు నచ్చింది సాటిస్ఫాక్షన్గా మనకు కావాల్సిన ఇన్కమ్. లారీలా కొనలేము, కార్లా కొనలేము. మన స్థాయి తగ్గట్టు కొంటే కాదు. ఎవడో వాడు అది తీసుకుని వీడు తీసుకున్నాను కాకుండా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకుని ఇది తీసుకుని అనుకుంటా ఇంకా భయపడకు వస్తుంది. బుకింగ్ తీసుకోవాలి. నేను మంచి పోతుంది. మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఈ బ్లాగ్ చేస్తే ఇట్లా బుకింగ్స్ పోతుంటాయి. కానీ నాకు పెద్దగా బ్లాగ్ చేయాలంటే రాదు. చేస్తున్నా, ట్రై చేస్తున్నా. ఏదో కొత్త వాళ్ళు ఉంటారు కదా చూడడానికి. నాకు తెలుసు, నాకు అలా చెప్పడానికి వస్తలేదు. సగం కొత్త ప్రాక్టీస్ చేస్తాను. ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్గా చూపిస్తుంటాను. ఊబర్లో మీరు కిలోమీటర్గా చూసుకోండి. కిలోమీటర్స్ ఖచ్చితంగా నేను ఏ టైంకి లాగిన్ అవుతున్నా, ఇంకొకటి ఎన్ని కిలోమీటర్స్ పోతున్నా, ఇంకొకటి ఎర్నింగ్ ఎంత వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ పోతే ఎర్నింగ్ ఎంత వస్తుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ చేయండి. నేను చూపించుకుంటూ వెళ్తుంటా. తర్వాత ముందు డీటెయిల్గా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. నేను ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో నడుపుతుంటా. ఎక్కువ అయితే ఊబర్ నడుపుతున్నా ప్రస్తుతానికి. ఎందుకంటే నాకు 20 డ్రాపులు చేసి 300 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి చేస్తున్నాను. ఎవరో కోర్స్ చేస్తే లేకపోతే వాడు ఏదో నాకు డబ్బులు ఇస్తే చేస్తున్నాడు.
ఇది ఇంటర్నేషనల్ యాప్. నేను ఒక్కరు బోర్డు కానీ చేసినా చేయకుండా వాళ్ళకి సంబంధం ఏమి ఉంటుంది. వేరే వాళ్ళు ఇట్లా చేస్తుంటారు. నేను ఏంటంటే నేను నడుపుతున్నాను కాబట్టి నేను చూపిస్తున్నా. అది మీకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇట్లా వర్తబుల్ అయితే చూడండి, లైక్ చేయండి. ఒక్క లైక్ చేయండి. లైక్లు అయితే 6 మందికి ఇలా తక్కువ చూస్తలేరు. సబ్స్క్రైబ్ 6 మంది ఉన్నారు. ఇంకో అన్న పెరిగిండు 7 మంది. జర చూసి ఒక లైక్ కొట్టిరనుకో నాకు కొంచెం ఏంటంటే అదే ఎంకరేజ్మెంట్ లాగా అవుతుంది. మంచి మంచి వీడియోస్ ఇట్లా తీయడానికి వస్తుంది. గుండు మన శ్రీశైలం పోయినా ఏమనుకోకండి. శ్రీశైలం పోయి గుండు పెట్టించుకొని మామూలు వేస్ట్. అప్పుడప్పుడు నెలకు 2 రోజులు 3 రోజులు ఖాళీ ఉండాలి. కంటిన్యూగా పని చేయదు. మన ఓన్ ఆటో చేస్తాం. ఊబర్ ఎండింగ్స్ ముందు ఊబరే చేసిన ఈరోజు 31 తారీఖు 8వ నెల 2024. 8 అవర్స్ లాగిన్ అవర్స్ 1811 రూపాయలు చేసిన. డీటెయిల్ చూడండి. ఏ టైంకి లాగిన్ అయినా ఎన్ని కిలోమీటర్స్ అయినా ఎంతెంత డబ్బులు వచ్చినాయి డీటెయిల్స్ కావాలంటే మెల్లమెల్ల చేస్తుంటా. ప్రస్తుతానికి చూడండి స్పీడ్లో చూపిస్తుంటా ఒక్కొక్కటి. ఫస్ట్ బుకింగ్ 9:30కు స్టార్ట్ చేసిన. మార్నింగ్ 4.2 కిలోమీటర్స్కి 85 రూపీస్ ఇచ్చిండు. అట్లనే ప్రతి ఒక్కటి చూడండి, అన్నీ చెప్పుకుంటూ పోవాలి. 1.6కి 49 రూపీస్, 2.4కి 64 రూపీస్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రాగిస్తాడు. మార్నింగ్ పూట కొంచెం ఎక్కువ ఇస్తుంటాడు. 8 నుంచి 10 గంటల వరకు చేస్తే అమౌంట్ కొంచెం ఎక్కువ ఇస్తుంటాడు. ఇట్లా చూపించుకుంటూ వెళ్తున్నా. మీరు కొంచెం అదే ఫార్వర్డ్లో పెట్టుకొని చెక్ చేయండి. మీకు డౌట్ ఉన్నది ఎన్ని కిలోమీటర్స్, టైమింగ్స్ ఎంతసేపు, ఎక్కడెక్కడ లాగిన్ అవర్స్ ఉన్నా, ఏ టైంకి ఉన్నా. అసలు గివ్ అప్ ఇవ్వదండి. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బుకింగ్లు వస్తాయి. ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర ఉండకుండా మూవ్ అవుతూ ఉండాలి. ఖచ్చితంగా వస్తుంటాయి. ఇక లాస్ట్ 20 డ్రాపులు చేసిన 300 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చిండు. ఊబర్ చేయడానికి మెయిన్ రీజన్ దీనికోసమే చేసిన. అంటే నేను ఎంత 1500 చేసిన. వీడు కలిపితే 1541 రూపాయలు. ప్రమోషన్ కలిపితే 300 రూపాయలు, మొత్తం 1800. బయటనేమో టోటల్ అమౌంట్ వచ్చేసి 1818 రూపాయలు. అదే 11 రూపాయలు ప్లస్ బయట 76 రూపాయలు. అంటే కొంతమంది కస్టమర్ మంచిగా ఉంటారు, వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు. మొత్తం కలిపితే 1887 రూపాయలు మైనస్ గ్యాస్కు 240 రూపాయలు ఆ రోజు కొట్టించిన. నా గ్యాస్ సిఎన్జి 1645 రూపాయలు. ఓన్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ ఖచ్చితంగా 1445 రూపాయలు.